Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 59 is between Lucknow Super Giants and Chennai Super Kings. Match వేదిక లక్నోలోని ఇకానా స్టేడియం. ముందుగా మీకు ఒక చిన్న క్విజ్. లాస్ట్ టైం ఈ రెండు టీమ్స్ ఎల్ఎస్జి వర్సెస్ సిఎస్కే లక్నోలోనే మ్యాచ్ జరిగింది. అప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు గెలిచారు? చెన్నై వీరాభిమానులు అయితే గుర్తుండదు ఖచ్చితంగా, ఎందుకంటే అది స్పెషల్ అకేషన్. బట్ అదర్స్ ఆలోచించండి, లాస్ట్లో చెప్తాను నేను ఆన్సర్. సో ఈ మ్యాచ్ సిఎస్కేకి చాలా చాలా ఇంపార్టెంట్. లక్నో ఆఫ్ కోర్స్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్. లక్నోకి ఇంకా ఎలాంటి అవకాశం లేదు. బట్ చెన్నైకి మాత్రం రిమైనింగ్ 3 మ్యాచెస్లో వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా క్వాలిఫై కావచ్చు, ఎందుకంటే దే ఆల్రెడీ హ్యావ్ 12 పాయింట్స్. సో 5th ప్లేస్లో కరెంట్లీ. ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు పంజాబ్ కంటే ముందుకెళ్ళిపోతారు. పంజాబ్ 13 పాయింట్లు ఉన్నాయి. సో టాప్ 4లో మొట్టమొదటిసారి, ఐఎమ్ నాట్ రాంగ్, ఈ సీజన్లో మొట్టమొదటిసారి వాళ్ళు టాప్ 4లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే దే స్టార్టెడ్ ద క్యాంపెయిన్ వెరీ పూర్లీ. ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయారు. కానీ ఆ తర్వాత 3 మ్యాచెస్ తర్వాత ఎన్ని మ్యాచ్లు ఆడారు? 8 మ్యాచ్లు ఆడారు. 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచారు. ఎక్సలెంట్ రికార్డ్. అండ్ లాస్ట్ 3 మ్యాచెస్ వాళ్ళు ఆడిన ఆఖరి 3 మ్యాచ్లు వాళ్ళు గెలుస్తూ వచ్చారు. సో దే ఆర్ ఇన్ వెరీ గుడ్ ఫామ్ రైట్ నౌ. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ సాల్వ్ చేసుకుని మెల్లమెల్లగా బయటపడుతున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా మిగతా టీమ్స్తో పాటు ఖచ్చితంగా పోటీ పడుతున్నారు. సో దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ రైట్ నౌ. అయితే వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు ఒకటి ప్రాబ్లం ఉంది కదా, అదేంటంటే ఎప్పుడు వాళ్ళకి గాయాలు పెడదాం. గాయాలు స్టార్టింగ్లో నేథన్ ఎల్లిస్తో స్టార్ట్ అయ్యాయి. సీజన్ స్టార్టింగ్లో నేథన్ ఎల్లిస్ ఇంజర్డ్ అయ్యాడు. తర్వాత డెవల్ బ్రూక్స్ కొన్ని మ్యాచ్లకి ఇంజరీ వల్ల అవైలబుల్ కాలేదు. ఖలీల్ అహ్మద్ వాజ్ ఇంజర్డ్. ఆయుష్ మాత్రే మంచి ఫామ్ అనుకున్నాడు, అబ్బా ఎక్సైటింగ్ ఆడుతున్నాడు, యంగ్ సెన్సేషన్ అనుకున్న టైంలో అతను గాయపడిపోయి అతను. అలాగే ఇప్పుడు జేమీ ఓవర్టన్ హెస్ బిన్ డూయింగ్ ఎక్సీడింగ్లీ వెల్. చాలా అద్భుతమైన మ్యాచ్లో 10 మ్యాచ్లో 14 వికెట్లు తీశారు. కొన్ని ఇంపార్టెంట్ రన్స్ కూడా చేశారు 158 స్ట్రైక్ రేట్తో. సో ఈజ్ వెరీ గుడ్ ఆల్రౌండర్. అతని హైట్ యూజ్ చేస్తారు, ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది అతనికి. మంచి పేస్, ఈజ్ వర్కింగ్ అప్ 140, 145 ఆ రేంజ్లో బౌలింగ్ వేస్తున్నాడు. మంచి చేంజ్అప్స్ ఉన్నాయి, వేరియేషన్స్ ఉన్నాయి అతని దగ్గర. డెత్లో మంచి బౌలింగ్ వేస్తున్న బౌలర్ అలాగే విత్ అన్షుల్ కాంబోజ్. సో అతన్ని దే ఆర్ గోయింగ్ టు సోర్లీ మిస్ హిమ్. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అలాంటి ప్లేయరు. మొన్ననే ఈ టీంతోనే ఆడిన మ్యాచ్లో లాస్ట్ టైం ఈ గాట్ 3 వికెట్స్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ తీసుకున్నాడు. సో అంత మంచి ప్లేయర్ని దే ఆర్ గోయింగ్ టు మిస్ హిమ్ వెరీ సోర్లీ. సో వాళ్ళ కష్టాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. రీసెంట్గా ఆడారు వాళ్ళు 10వ తారీఖున 10th, ఒక 4-5 రోజుల క్రితం ఎల్ఎస్జితో చెన్నైలో ఆడారు, గెలిచారు. 200+ చేజ్ని వాళ్ళు కంప్లీట్ చేశారు. ఫస్ట్ టైం 2018 తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళు 200+ సక్సెస్ఫుల్ చేశారు చెన్నై. సో చెన్నై మంచి ఫామ్లో ఉన్న టైంలో దే ఆర్ గోయింగ్ టు మిస్ జేమీ ఓవర్టన్. బట్ వాళ్ళకి ఆప్షన్స్ చూసుకోవాలి. మ్యాట్ హెన్రీ నడుస్తారా? మ్యాట్ హెన్రీ హాస్ బీన్ వెరీ వెరీ పువర్. ఖచ్చితంగా ఏమాత్రం ఇంప్రెసివ్గా బౌలింగ్ చేయలేదు. వాళ్ళకి స్పెన్సర్ జాన్సన్ ఆప్షన్ కూడా ఉంది, టాల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. కానీ స్పెన్సర్ జాన్సన్ ఆడిన ఐపీఎల్ మ్యాచ్లో పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. బట్ అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎక్స్పీరియన్స్, బిగ్ బ్యాష్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి స్పెన్సర్ జాన్సన్ ఈజ్ వన్ చాయిస్. లైక్ ఫర్ లైక్ అంటే జాక్ ఫోక్స్ అని ఒక న్యూజిలాండ్ ఆల్రౌండర్, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. యంగ్స్టర్, 20-23 ఇయర్స్, ప్లేడ్ టెస్ట్ మ్యాచెస్, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు అతను జాక్ ఫోక్స్. మరి ఎందుకనో అతను మేబీ అతను ఈ కండిషన్స్కి సరిగ్గా సూట్ కాలేదనుకున్నారు. అంటే ఇంతవరకు అతనికి అవకాశం లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ ఈజ్ దేర్ విత్ ద సైడ్. ఇంకొక ఫారెస్టర్ అని ఒక సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ తెచ్చుకున్నారు వాళ్ళు, సైన్ చేశారు ఇతని ప్లేస్లో రీప్లేస్మెంట్గా. బట్ అతను ఇంకా వచ్చినట్లేదు. సో దే హ్యావ్ టు గో ఐదర్ ఫర్ స్పెన్సర్ జాన్సన్ ఆర్ ఫోక్స్ అని అనుకుంటున్నాను. అంతకంటే వేరే అవకాశం. స్పెన్సర్ జాన్సన్ ఆడించవచ్చు బహుశా అతని ప్లేస్లో, అంటే దే నీడ్ ఒక ఎక్స్ట్రా పేసర్. అక్కడ లక్నోలో కూడా ఫాస్ట్ బౌలర్స్ బాగా హెల్ప్ ఉండే పిచ్చర్. అంతమించి ఇంకేం మార్పులు ఉండవు. అఖిల్ హుసేన్ ఉంటాడు. లాస్ట్ మ్యాచ్లో అఖిల్ హుసేన్ మీద ఇంగ్లీష్ విరుచుకుపడ్డాడు, చాలా రన్స్ చేశాడు. అఖిల్ హుసేన్ పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తారు. అందులో ఇక్కడ ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఓపెన్ చేస్తారు, మార్ష్ అండ్ ఇంగ్లీష్. సో హీఈస్ వెరీ గుడ్ ఇన్ పవర్ ప్లే. కానీ ఒక మ్యాచ్లో బాగా వేస్తే ఒక మ్యాచ్లో బాగా వేయట్లేదు అతను. ఒక మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు, మరొక మ్యాచ్లో ఈజ్ గేమింగ్ ఫర్ రన్స్. సో ఆ రక్కలో చూస్తే లాస్ట్ మ్యాచ్లో రన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ మ్యాచ్లో అతను బాగా బౌలింగ్ వేస్తాడని చూడాలి. బట్ నూర్ అహ్మద్ హ్యాస్ బీన్ వెరీ గుడ్. నూర్ అహ్మద్కి నికోలస్ పురన్ మీద మంచి రికార్డు ఉంది. 3 సార్లు అవుట్ చేశాడు అతన్ని. లాస్ట్ మ్యాచ్లో కూడా 2 రన్స్కి అవుట్ చేశాడు. నూర్ అహ్మద్ హ్యాస్
బీన్ బౌలింగ్ రియలీ వెల్. అది వాళ్ళకి పెద్ద ప్లస్. అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ వీళ్ళ బౌలింగ్ వాళ్ళకి చాలా పెద్ద ప్లస్. సో జేమీ ఓవర్టన్ లేని లోటు వాళ్ళు తీరుస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అలాగే మీరు చూడండి, నేను చెప్పాను కదా ఇందాక, వీళ్ళు లాస్ట్ 8 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచారు, ఫస్ట్ 3 ఓడిపోయింది. ఫస్ట్ 3 ఓడిపోయిన తర్వాత ఎప్పుడైతే సంజు శాంసన్ సెంచరీ చేశాడో 4th మ్యాచ్లో, అక్కడి నుంచి వాళ్ళు పర్చూస్తారు. సంజు ఎప్పుడైతే బాగా ఆడుతున్నాడో, సంజు ఎప్పుడైతే పవర్ ప్లే ఆడతాడో వాళ్ళు మ్యాచ్లు గెలుస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో ఈ స్కోర్ జస్ట్ 22 రన్స్, బట్ 200 స్ట్రైక్ రేట్తో స్టార్ట్ చేశాడు. సో ఆ 200+ చేజ్ని తర్వాత కోర్స్ మనకి ఉర్విల్ పటేల్ కానీ, తర్వాత రుతురాజ్ గైక్వాడ్ చాలా మంచి బ్యాటింగ్ చేయడంతో వాళ్ళు దేవర్ ఏబుల్ టు కంప్లీట్ దట్ చేజ్. బట్ సంజు పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు టాప్ 3 బ్రహ్మాండంగా సెట్ అయింది వాళ్ళు. సంజు ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, కెప్టెన్ రుతురాజ్ ఈజ్ బ్యాక్ టు ఫామ్, అండ్ ఉర్విల్ ఈజ్ బ్యాటింగ్ లైక్ ఏ డ్రీమ్. ఉర్విల్ ఆడుతున్న తీరు, అతని స్ట్రైక్ రేట్ ఈజ్ ఆల్వేస్ ఎన్ వెరీ వెరీ అటాకింగ్ కైండ్ ఆఫ్ బ్యాటర్. అతను ఈ టీంకి ఒక కొత్త జోష్ తీసుకొచ్చాడని చెప్పాలి. బ్రవిస్ ఇట్స్ ఓకే, బ్రవిస్ కూడా ఇంకా అందుకోలేదు. బట్ లాస్ట్ మ్యాచ్లో ఇదే లక్నో పైన శివం దుబే అండ్ ప్రశాంత్ వీర్ ఒక టఫ్ చేజ్ని వాళ్ళు ఫినిష్ చేసిన తీరు. సో శివం దుబే స్టిల్ ఫామ్లో లేడు, కానీ ఇప్పటికీ అతను ఈ కెన్ ప్రొడ్యూస్ ద బిగ్ హిట్స్. చివరిలో అవసరమైన టైంలో ఆ ప్రెజర్ సిచ్యుయేషన్లో బిగ్ హిట్స్ ప్రొడ్యూస్ చేయగలనని చెప్పి లాస్ట్ మ్యాచ్లో ప్రూవ్ చేశాడు. అలాగే ప్రశాంత్ వీర్ ఫర్ ఆల్ హిస్ 14 crores లాస్ట్ మ్యాచ్లో అతను ఆడిన నాక్ అండ్ ది బాడీ లాంగ్వేజ్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ హీ హ్యాస్ షోన్, అది ఈ టీంకి చాలా కాన్ఫిడెన్స్, చాలా ఇది ఇస్తుంది. అలాగే కార్తిక్ శర్మ అంత బాగా పర్ఫామ్ చేయలేదు, కానీ అతను కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే అతను కూడా హెస్ షోన్ ఈజ్ ఎబిలిటీ. సో పెద్దగా మార్పులు ఉండవు చెన్నై టీంలో నాకు తెలిసి. ఓన్లీ ఆ ఫోర్స్ చేంజ్ ఆఫ్ రిప్లేసింగ్ జేమీ ఓవర్టన్ తప్పితే పెద్ద మార్పులు ఉంటాయని నేను అనుకోను. లక్నో కూడా లాస్ట్ 3-4 మ్యాచెస్లో ఎప్పుడైతే వాళ్ళ అవకాశాలు కంప్లీట్గా ఆల్మోస్ట్ తగ్గిపోయినాయో, దే స్టార్టెడ్ బ్యాటింగ్ వెల్. వాళ్ళ బ్యాట్స్మెన్ ఆడుతున్నారు. ఇప్పుడు మార్ష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆర్సీబీ మీద ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లీష్ బ్రహ్మాండ ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు నికోలస్ పూరన్, సో రిషబ్ పంత్ ఒక మ్యాచ్లో మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. సో దే ఆర్ బ్యాక్ టు ఫామ్. మెల్లగా వాళ్ళు కూడా అందుకుంటున్నారు. సో వాళ్ళ బౌలింగ్ ఎప్పుడు ప్రిన్స్ యాదవ్, షమి అండ్ కో, దే ఆర్ ఆల్వేస్ డూయింగ్ వెల్. ఈవెన్ దిపేష్ రాట్ ఈస్ బౌలింగ్ వెల్ నౌ. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాంటెస్ట్. అంత ఈజీ ఏం కాదు చెన్నైకి, బట్ చెన్నై గెలవడం ముఖ్యం. చెన్నై గెలిస్తే వాళ్ళు 4th ప్లేస్కి వస్తారు. పంజాబ్ ఎప్పుడైతే డల్ అయిపోయిందో, వరుసగా 5 మ్యాచ్లు గెలిచిందో, చెన్నైకి ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో వాళ్ళు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. రిమైనింగ్ 3 మ్యాచెస్లో 3 గెలిచినా 2 గెలిచినా కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి నెట్ రన్ రేట్ కూడా వాళ్ళు బాగానే ఉంది. సో దే హ్యావ్ టు డూ వెల్. పిచ్ నెంబర్ 4లో ఈ మ్యాచ్ జరగబోతుంది. పిచ్ నెంబర్ 4 ఇన్ లక్నో ఎకానా స్టేడియం. చాలా లో స్కోరింగ్ మ్యాచ్. లక్నో 2 సార్లు బ్యాటింగ్ చేసింది సీజన్లో. ఇక్కడ ఒకసారి 111, ఒకసారి 140 చేంజ్ ఎంతో చేశారు. సో చాలా లో స్కోరింగ్ అని జనరలీ లక్నో కాస్త లో స్కోరింగ్గా ఉంటుంది. ఈ పర్టికులర్ పిచ్ బాగా బౌలర్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. పేసర్స్కి ఇక్కడ చాలా ఎక్కువ హెల్ప్ ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. సో చెన్నై విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ బికాస్ దే ఆర్ ఇన్ గుడ్ ఫామ్, బట్ లక్నో ఈజ్ అ డేంజరస్ సైడ్. పర్టికులర్లీ ఇప్పుడు వాళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ మార్ష్, పూరన్, వీళ్ళందరూ ఇంగ్లీష్, వీళ్ళందరూ కూడా ఫామ్లోకి వచ్చారు కాబట్టి, నాట్ టు ఫర్గెట్ పంత్. నౌ దే ఆర్ ఎ డేంజరస్ సైడ్. సో వాళ్ళు పార్టీ స్పాయిల్ చేస్తారు చెన్నైది, లేకపోతే చెన్నై గెలిచి టాప్ 4కి వెళ్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నా క్విజ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి కదా. దట్ ఆన్సర్ ఏంటంటే, లాస్ట్ సీజన్లో ఈ 2 టీమ్స్ ఇదే లక్నో ఎకానా స్టేడియంలో తలపడినప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నది మహేందర్ సింగ్ ధోని. మహేందర్ సింగ్ ధోని అలా మెరుపులా మెరుస్తున్నాడు. కొన్ని బాల్స్ ఆడుతున్నాడు. ఎస్, ఈ ప్లేడ్ జస్ట్ 11 balls, బట్ 11 balls 26 runs చేశాడు. 230 or 240 స్ట్రైక్ రేట్, ఒక 6, 4 4 కొట్టాడు. సో ఒక డిఫికల్ట్ చేజ్ అని లో స్కోరింగ్ మ్యాచ్ 168 అంతా వాళ్ళ టార్గెట్, దాన్ని ఫినిష్ చేసి ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. చాలా డిఫికల్ట్ చేజ్లో అతను వచ్చేసరికి ఇంకా ఒక 50-60 runs అవసరం ఉన్నాయి. ఆ స్టేజ్లో వచ్చి ఈ స్కోర్డ్ 26 runs అండ్ వన్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. ఈ సీజన్లో ఎంతవరకు మనకు కనబడలేదు. మన గాయాల గురించి చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళకి ఎక్కువ బాధపడుతున్న గాయం ధోని గాయం కూడా. సో ధోని మరి చెన్నైలో ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ ఉంది, దాంట్లో అయినా మనకి దర్శనం ఇస్తాడో లేదో వీ హ్యావ్ టు సీ.